నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే వాతావరణ శాఖ నిజామాబాద్ కు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది. పిడుగుపాటుకు ఒక యువతి కూడా మృతి చెందింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు కొంతమేరకు ఉపశమనం కలిగిన ఇది కొంతమేరకు నాట్లు వేసిన రైతులకు ఉపశమనం, కలుపు తీసే సమయంలో కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ వర్షం ఒకసారి గణనీయంగా పెరగడంతో వరి నాట్లు కొట్టుకుపోయిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈపాటికే దాదాపుగా నర్సలాబాద్ మండలం బొమ్మందేవుపల్లి గ్రామంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఈపాటికే తేల్చి చెప్పడం జరిగింది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పలు రహదారులు, జాతీయ రహదారులు పూర్తిగా జలమయాన్ని సంతరించుకోవడం జరిగింది. చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో దాదాపుగా 1,25,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే దాదాపుగా ఇక్కడ కూడా 17,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగడం జరుగుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటికైతే ఎస్ఆర్ఎస్పిలో దాదాపుగా ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఇవాళ పొద్దుట వరకు 6 టీఎంసీల నీరు చేరినట్టుగా వాతావరణ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకేసారి భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం చెప్పవచ్చు. ఇటు కామారెడ్డి జిల్లా, అటు నిజామాబాద్ జిల్లాలో అనేక కాలనీలు జలమయమైనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కాలనీ వాసులు అటు రాకపోకలు స్తంభించడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మరో 2 రోజుల పాటు వర్షాలు ఈ విధంగానే విస్తారంగా కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈపాటికి అధికారులు సూచనలు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దని పలు సూచనలు, సలహా చేయడం జరిగింది. ఇక కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అత్యవసర పరిస్థితులు తప్ప జాతీయ రహదారి అదేవిధంగా కాలువ గట్లకు, చెరువు గట్లకు నీటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన జరిగింది. అటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపడం జరిగింది. గోదావరి నది గుండా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు మాంజీరా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ఎగువ ప్రాంతం నుంచి ఫ్లో అధికంగా ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంతం ఉన్న ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగింది. మత్స్యకారులు ముఖ్యంగా జాలర్లు వేటకు వెళ్ళకద్దని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో గన్లు పడుతున్నాయి. అదేవిధంగా ఇటు జాతీయ రహదారి NH-44 పక్కన ఉన్నటువంటి టెక్రియల్ బైపాస్ లో ఉన్నటువంటి కామారెడ్డి నిజామాబాద్ వెళ్లే హైవే పూర్తి స్థాయిలో స్తంభించిపోయిందని చెప్పవచ్చు. వర్షాలు ఒకేసారి కురవడంతో అదేవిధంగా కురిసిన వర్షం ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో NH-47 లో ఉన్నటువంటి జాతీయ రహదారి కొంత మేరకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 2 గంటల పాటు మధ్యాహ్నం వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డైవర్షన్ చేయడంతో ట్రాఫిక్ క్లియర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజలంతా అప్రమత్తంగా పలు సూచనలు చేయడం జరిగింది. చెరువులు, కుంటల విషయానికి వస్తే దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2014 చెరువులు ఉండడం జరిగింది. దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితికి వస్తే లోతట్టు ప్రాంతాల పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు. ప్రజలు కొంత మేరకు వర్షం కొంచెం మేరకు తగ్గిన నేపథ్యంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఇళ్లలోకి నీరు చేయడంతో ఆ నీరుని తీసే పనులు నిమగ్నమని చెప్పొచ్చు. ఇక నర్సలాబాద్ మండలం బొమ్మందేవుపల్లి గ్రామంలో కూడా ఇదే పరిస్థితిలో అత్యధికంగా జిల్లాలోనే భారీ వర్షం నమోదు పడడంతో గ్రామస్తులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఆలోచన కూడా చేయడం జరిగింది. అత్యవసరంగా శిథిలావస్థ ఇళ్లకు పునరావాస కేంద్రాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలైతే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మున్సిపల్ అధికారులు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా స్పందించి ఏదైతే ఇది అత్యవసర పరిస్థితి ఉన్న చెరువులు, కుంటల పైన ప్రజలు అప్రమత్తం చేయాలని కాలనీవాసులు సూచించడం. ఈ నేపథ్యంలో వర్షాలు ఇదే విధంగా కొనసాగితే మరింత కష్టాలు తప్పవని ప్రజల నుంచి భయాందోళనకు గురవుతున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.